నువ్వు సంతోషంగా ఉన్నావా, ఏడ్చే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయ్. నువ్వు పైకి వస్తున్నావా, నిన్ను పడేసే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయ్. నువ్వు విజయం సాధిస్తున్నావా, విమర్శించే వాళ్ళు ఉంటారు, అయినా క్షమించేసేయ్. క్షమించబడ్డానికి వారు అర్హులు కాకపోవచ్చు, కానీ ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అర్హుడవో. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే నీ మనసులో ఏ ఒక్కరి పైన పగ కానీ, ద్వేషం కానీ, అసూయ కానీ, ఆయాసం కానీ ఉండడానికి వీల్లేదు. ఎవరిని క్షమించాలి? ఎవరి మీద మీ మనసులో కోపం ఉందో, ఎవరి మీద మీ మనసులో పగ ఉందో, ద్వేషం ఉందో క్షమించేసేయాలి. హృదయపూర్వకంగా చెప్పగలుగుతా, ఈరోజు వరకు నేను క్షమించని వ్యక్తి అంటూ ఎవరు లేరండి. ఎవరైనా నిర్నిమిత్తంగా కలువరి టెంపుల్ను కానీ, నేను చేస్తున్న సేవను కానీ విమర్శించే ప్రయత్నం చేసినా, నిందించే ప్రయత్నం చేసినా, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేసినా, సాధారణంగా నేను చేసేది ఏమిటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా, వారి మనోనేత్రాలు తెరిస్తే వాళ్ళు సత్యం గ్రహిస్తారు, వాళ్ళు కూడా చక్కగా సేవ చేసుకుంటారు అని సింపుల్గా ప్రార్థన చేసి ముందుకు సాగిపోతానే తప్ప మనసులో ఆయాసాన్నో ఆవేశాన్నో పెట్టుకొని జీవించటం అది సతీష్ కుమార్ యొక్క విధానం కానీ